దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి మనందరం యేసయ్యను స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయానికై దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పించాలని, కొన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 22వ వచనము మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కటి మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరుచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. ఈయనే క్రీస్తు అని రుజువు పరుచుచు దమస్కులో కాపురమున్నటువంటి యూదులను కలవరపరిచెను. రెండవ భాగంగా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం ఒక మాటని చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనము. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఏ వార్త విన్నప్పుడు? క్రీస్తుని గూర్చినటువంటి వార్త విన్నప్పుడు హేరోదు రాజు అంత మాత్రమే కాదు, యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడిరి అనే మాటని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సంగమా, ఈరోజు మనం కొన్ని విషయాలు ఆలోచించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. క్రీస్తు గూర్చినటువంటి మాట మనం మాట్లాడడం మొదలు పెడితే రాజుకి కలవరము, యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి వారికి కలవరము, అంత మాత్రమే కాదు దమస్కులో ఉన్న యూదులకు కలవరము. యేసు అనుభవము మనకున్నది, అందుకనే మనం రక్షింపబడ్డాం, అందుకనే మనం క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యేసుని గురించి మన ఆలోచన, యేసుని ఆధారం చేసుకొని మన జీవిత విధానం ఉంది. కానీ ఇంకొక అనుభవము అదేంటంటే క్రీస్తును కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి అని వాక్యం చెప్తూ ఉంది. చాలామంది యేసు వరకే ఆగిపోతున్నారు. అందుకనే రక్షింపబడిన తర్వాత కూడా దరిద్రత, లేమి, కొరత, అనారోగ్యము, భవిష్యత్తు ఏందో తెలియని అయోమయ పరిస్థితులు, ఇవన్నీ క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి, లేకపోతే విశ్వాసులము అని చెప్పుకుంటున్నటువంటి మన జీవితాలలో జరుగుతున్న పరిస్థితి. మన కోసం ఎవరు ప్రార్థన చేస్తారు, మనకి ఎవరు ప్రవచనాలు చెప్తారు, లేకపోతే మన భవిష్యత్తు గురించి ఎవరు చెప్తారు అనేటువంటి కలవరము ఈనాడు క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ లోకంలో ఉంది. ప్రతి చిన్న విషయానికి కలవరం. రేపు ఏం జరగబోతుందో మనకు తెలియదు, మా కుటుంబ పరిస్థితులు ఎలాగుంటాయో తెలియదు, మా గ్రామ పరిస్థితులు ఎలాగుంటాయో తెలీదు, మా పట్టణ పరిస్థితులు ఎలాగుంటాయో తెలీదు, మా ఉద్యోగ పరిస్థితులు ఎలాగుంటాయో తెలీదు. కలవరము కలవరము కలవరము. రెండవదిగా క్రైస్తవ నాయకులు, లేకపోతే కాపరులు, దైవజనులు, పాస్టర్లు అని చెప్పుకుంటున్నటువంటి వారి జీవితాన్ని మనం చూసినప్పుడు వాళ్ళ జీవితంలో కూడా ఇంకొక రకమైనటువంటి కలవరం. మాకు ఆర్థికంగా కష్టంగా ఉంది, లేకపోతే సంఘ విశ్వాసులు ఎప్పుడు వెళ్ళిపోతారో, ఎక్కడికి వెళ్ళిపోతారో, ఈరోజు 100 మంది ఉంటే మరుసటి రోజు 20 మంది 30 మంది ఉంటున్నారు, లేకపోతే వేరే వేరే చర్చిలకు, సంఘాలకు మా విశ్వాసులు వెళ్ళిపోతున్నారు. ఇలాగ రకరకాల కలవరాలు, రకరకాలుగా కలవరపడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కలవరమునకు ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో దయచేసి మీ జీవితాల గురించి, మీ కుటుంబాల గురించి, మీ సంఘం గురించి ఆలోచించండి. చాలా వరకు మనం ఏమనుకుంటామంటే మనకు చాలా వాక్యం తెలుసు, వాళ్ళు చెప్తే మనమేం తినేది, అంగీకరించేది, వాళ్ళకి ఇలా చెప్పాలి, అలా చెప్పాలి, వాళ్ళకి ఇలా చెప్పడం రాలేదు, ఇలాగా మనం మాట్లాడుతుంటాం. కానీ
మన జీవితానికి మనం అన్వయించుకుందాము, దీంట్లో సత్యం ఉంది అని తెలిస్తే దీనిని మనం పాటిద్దాము అనేటువంటి ఆలోచన చాలామందికి ఉండట్లేదు. ఎందుకంటే అందరికీ మాకు వాక్యం తెలుసు అనుకుంటున్నారు. భాషకు కూడా తెలుసు, బాబురావుకు కూడా తెలుసు. వాళ్ళు కూడా మీ బైబిల్లో పలానా చోట కామా లేదు, పలానా చోట ఫుల్ స్టాప్ లేదని చెప్తున్నారు. వాళ్ళకి మనకి ఏమి తేడా లేదు. ఎంతకాలము దేవుని మాట నీ జీవితంలో పని చేయదో అంతకాలము నీవు కలవరంలోనే ఉంటావు. పేతురు భక్తుని చూద్దాం. రాత్రంతా శ్రమ పడ్డాడు. ఆయన వేటకు వెళ్ళాడు, ప్రతిఫలము ఏమీ లేదు, చేపలు ఏమీ పడలేదు వలలో. ఆయన ఒక కలవరముతో తన వలలు కడుక్కుంటూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు ఒక మాట చెప్పాడు. అప్పుడు పేతురు అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా, మేము రాత్రంతా శ్రమపడ్డాం, కానీ నీ మాట చొప్పున మేము వల వేస్తాము. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో, దేవుని మాటను అంగీకరించాడో, అప్పుడు విస్తారమైన చేపలు ఆయన పొందుకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ దైవజనుడా, దేవుని మాటకు లోబడదాం. పౌలు గారు క్రీస్తుని రుజువు పరిస్తే ఆ గ్రామములో లేకపోతే ఆ పట్టణంలో కలవరం కలిగిందంట. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎంతకాలం నుంచి యేసయ్య బిడ్డలుగా, యేసయ్య సాక్షులుగా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించున్నాం, మనలో క్రీస్తు ఉన్నాడు అని చెప్తున్నాం. ఎన్ని సందర్భాలలో మీరు క్రీస్తుని ఇతరులకు పరిచయం చేసినప్పుడు ఇతరులు కలవరపడ్డారు? నీకు కలవరం కలిగిన పర్సంటేజ్ ఎంత? ఇతరులకు నీవు క్రీస్తుని చెప్తున్నప్పుడు వాళ్ళు కలవరపడిన పర్సంటేజ్ ఎంత? ఒకసారి ఆలోచించండి. ఎందుకు మనం రకరకాల వ్యక్తుల దగ్గరికి ప్రార్థనకి వెళ్తున్నాం? వాళ్ళు ప్రార్థన చేసి చెప్పాలి, వీళ్ళు ప్రార్థన చేసి చెప్పాలి, వాళ్ళు మా గురించి చెప్పాలి, వాళ్ళు ప్రవచించాలి, వీళ్ళు ప్రవక్త, అక్కడున్నారు ఇక్కడున్నారు, వీళ్ళు స్వస్థపరుస్తారు, లేకపోతే వాళ్ళు ప్రార్థన చేసి అద్భుతాలు జరుగుతాయి. ఎంతకాలం? ఇంకొక పరిస్థితుల్లో మీరందరూ మా దగ్గరికి రండి, మేము ప్రార్థన చేస్తాం, మేము ప్రార్థన చేసి ఇలా జరిగింది, అప్పుడు అట్ట జరిగింది, ఇప్పుడు ఇట్ట జరిగింది అని చెప్తూ మనలో ఉన్న కలవరాన్ని మనం బయట పెట్టుకుంటున్నాం. అంతా అయిన తర్వాత మీరు మాకు ఇంత, మా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇది, మీరు మాకు ఇంత పంపాలి, ఎందుకంటే చాలా ప్రయాసముతో కూడుకున్నటువంటి పరిచర్య మేము చేస్తున్నాము. దేనికి మన కలవరం? ఉచితముగా పొందే ఉచితంగా చేయమంటున్నాడు దేవుడు. నువ్వు ఉచితంగా ఇవ్వు, నీకు ఇవ్వాల్సింది దేవుని నుంచి నీవు పొందుకోగలగాలి. లేఖనాలు మనం చూసినప్పుడు రోమీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తుతో కూడా చనిపోవుట, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడుట, క్రీస్తుతో కూడా లేపబడుట, క్రీస్తుతో కూడా సిలువ వేయబడుట, క్రీస్తుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండుడి, క్రీస్తుని పోలి జీవించుడి అనేటువంటి మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, నీవు నేను మనం క్రీస్తును కలిగిన అనుభవం మనం కలిగి ఉండాలి. లేకపోతే క్రీస్తు మన జీవితాలలో ఉంటే ఆ క్రీస్తు జీవితాన్ని మనం జీవించే వారిగా ఉండాలి. క్రీస్తు అనేది ఒక అనుభవము. యేసును కలిగి ఉండడం ఒక అనుభవం అయితే, రెండవ అనుభవము క్రీస్తుని కలిగి ఉండడం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఈ అభిషక్తుడిని కలిగి ఉండడం ఒక అనుభవం.
అభిషేకము అన్నప్పుడు దాని అర్థం ఒక పని కొరకు ఒక వ్యక్తిని దేవుడు ప్రత్యేకపరచుట. వాక్యం చెప్తుంది అభిషేకము కాడిని విరగ్గొట్టును. అభిషేకము కాడిని విరగ్గొట్టును. తెలుగులో ఆ మాట క్లియర్గా లేదు, కానీ ఇంగ్లీష్లో మనం చూస్తే ఆ మాటని మనం అర్థం చేసుకోగలం. అనాయింటింగ్ విల్ బ్రేక్ ద యోక్ అని మనం ఇంగ్లీష్లో చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అభిషేకము నీ మీద ఉన్నటువంటి ప్రతి కాడిని విరగ్గొడుతుంది. నువ్వు అభిషేకించబడ్డావు అంటే దాని అర్థం నీ మీద ఉన్నటువంటి కాడి విరిగిపోవాలి. నా మీద కాడి లేదండి, నేను కాడి కింద లేనండి, నేను యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకుని అంగీకరించానండి అని మీరు చెప్పినట్లయితే ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. లేదు, మా వల్ల కాదు, మాకు ఆరోగ్యం బాగలేదు, ఇంట్లో పరిస్థితులు బాగలేవు, ఇలాంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? అదే కాడి. ఒక్కొక్క మనిషి మీద ఒక్కొక్క విధమైన కాడి సాతాను మోపి క్రీస్తును ఇతరులకు నీవు రుజువు పరచలేని స్థితిలో నిన్ను పెడుతున్నాడు. ఇది అర్థం చేసుకోవాలి. పౌలు గారు క్రీస్తుని రుజువు పరిచినప్పుడు, లేకపోతే జ్ఞానులు వచ్చి హేరోదుతో క్రీస్తు జననం గురించి మాట్లాడినప్పుడు హేరోదు కలవరపడ్డాడు, యెరూషలేమంతా కలవరపడింది, లేకపోతే యూదులు కలవరపడ్డారు అనేటువంటి మాటను మనం చూసాం. ఈరోజు నీవు ఇతరులను కలవరపెట్టబడకుండా సాతాను నిన్ను కలవరపెడుతూ ఉంది. ఆ బంధకాలలో నువ్వు చిక్కుపోయావు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ దైవజనుడా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అభిషేకము కాడిని విరగ్గొట్టును. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 24:24లో చూసినప్పుడు, మార్కు సువార్త 13లో మనం చూసినప్పుడు అబద్ధ క్రీస్తు, లేకపోతే క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు, ఇలాంటి మాటలు మనం చూడగలుగుతున్నాం. అంతా క్రీస్తు చుట్టూరే తిరుగుతూ ఉంది. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. అబద్ధ క్రీస్తు, క్రీస్తు విరోధి అని మనం వింటున్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎవరో ఒక మనిషి వస్తాడు, ఆ మనిషి క్రీస్తు విరోధి లేకపోతే అబద్ధ క్రీస్తు అని మనం అనుకుంటున్నాం. కానీ వాక్యం చెప్తుంది మన జీవిత విధానము మారిపోతుంది. ఎలాగ మారిపోతుంది? క్రీస్తు జీవితానికి క్వైట్ ఆపోజిట్, వ్యతిరేకమైనటువంటి జీవిత విధానం జీవిస్తాం మనం. ఏ జీవిత విధానము క్రీస్తు అనుభవంలో మనం జీవించాలో ఆ జీవితాన్ని జీవించకుండా వేరొక జీవితాన్ని జీవించే వారిగా ఉన్నాం. ఆయన ఏం చెప్తాడంటే టెక్నాలజీ అంటాడు, లేకపోతే లేటెస్ట్ డెవలప్మెంట్స్ అంటాడు అని చెప్తూ క్రైస్తవ జీవితాన్ని జీవించాల్సిన విధంగా జీవించకుండా పక్కదోవ తిప్పుతాడు. ఈరోజు నిదానంగా సంఘంలో కూడా అదే ప్రారంభమైనాయి. కార్యక్రమాలు ఏవేవో చేసేస్తున్నాం, రకరకాల యాక్టివిటీస్ మనం చర్చిలో జరిగిస్తున్నాం. కానీ దానికి కారణం ఆ కార్యక్రమాలు చర్చిలో జరుగుతున్నాయి, లేకపోతే మన ఇళ్లలో జరుగుతున్నాయి, లేకపోతే మన జీవితంలో జరుగుతున్నాయి. భక్తి కార్యక్రమాలే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే,
భక్తితో జరిగేదానికంటే కలవరముతో ఎక్కువ జరుగుతున్నాయి. ఆ కలవరాన్ని మనం పోగొట్టుకునేందుకు రకరకాల కార్యక్రమాలలో మనం ఇన్వాల్వ్ అవుతున్నాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందుకనే అభిషేకము మనకు చాలా అవసరము. అభిషేకము ఏం చేస్తుందంటే మన మీద ఉన్నటువంటి కాడిని అది విరగ్గొట్టేదిగా ఉంటూ ఉంది. మొదటి యోహాను పత్రిక మనం చూస్తే, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు అనే మాటను మనం అక్కడ చూడగలుగుతున్నాం. పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక మీరు సమస్తమును ఎరుగుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని అభిషేకించి ఆయన సమస్తము మనకు నేర్పించాలి, సమస్తము ఆయన మనకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కాకపోతే మనకు అంత టైము లేదు. ఏ విషయాలైతే ఆయన మనకు చెప్పాలని ఇష్టపడుతున్నాడో ఆ విషయాలు వినేంత టైం మనకు లేదు. దేవుడు మనకు అనేక విషయాలు ఆయన నేర్పిస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ, పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారము గనుక సమస్తమును ఎరుగుదుము, సంభవింపబోవు సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తాడని వాక్యం చెప్తుంది. భవిష్యత్తు గురించినటువంటి కలవరం చాలా మందిలో ఉంది. అందుకే నేను చెప్తూ ఉన్నాను, మనల్ని మనం మోసం చేసుకోవద్దు. దేవుడు నీ మీద ఉంచిన అభిషేకం నీకు అనేక విషయాలు నేర్పించేదిగా ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అభిషేకము నీ మీద ఉన్న కాడిని విరగ్గొట్టాలి. అభిషేకము ఎవరైతే నీ దగ్గరకు వస్తారో, ఎవరైతే నీకు ఎదురుగా ఉంటాడో వ్యక్తి, ఆ వ్యక్తి మీద ఉన్న కాడిని కూడా విరగ్గొట్టాలి. ఉదాహరణకు దావీదు భక్తుడిని మనం చూద్దాం. దావీదు భక్తుడు ఆయన దేవుని చేత అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన తరువాత జరిగినటువంటి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన సింహాన్ని చంపాడు, తర్వాత ఎలుగుబంటును చంపాడు, తర్వాత గొలియాతుతో యుద్ధం చేశాడు. అంత మాత్రమే కాదు, రాజైన సౌలు అప్పుడప్పుడు మరి అపవిత్రాత్మ ఆయనను పట్టినప్పుడు దావీదు వచ్చి సితారా వాయించేవాడు. ఎప్పుడైతే దావీదు సితారా వాయిస్తాడో అప్పుడు సౌలు మీద ఉన్నటువంటి ఆ దయ్యము వెళ్ళిపోయేది, ఆ అపవిత్రాత్మ వెళ్ళిపోయేది. అంటే దాని అర్థం ఏంటంటే దావీదు మీద ఉన్న అభిషేకము సౌలు మీద ఉన్నటువంటి కాడిని విరగ్గొట్టేది. ఇదే అపోస్తుల కార్యంలో మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారి మీద ఉన్న అభిషేకం క్రీస్తుని, అభిషక్తుణ్ణి ఆయన రుజువు చేసినప్పుడు ఆ గ్రామమంతా కలవరం వచ్చింది అని మనం చూస్తున్నాం. ఎంతగా కలవరం వచ్చిందంటే అసలు వాళ్ళు అనుకున్నారు, యూదులు పౌలు గారిని చంపేద్దాము అనుకుంటారు. అంతగా కలవరము వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే నీవు నేను మనం అభిషేకించబడ్డాము అని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మన మీద ఉన్న కాడిని మనం విరగ్గొట్టుకునేదానికి ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు ఎవరో ఒకరు మన కాడి విరగ్గొట్టాలని చెప్పి ఎవరో ఒకరి దగ్గరికి మనం పరిగెత్తుకుంటూనే పోతాం. మీ బలహీనతను ఎదుటి వ్యక్తి క్యాష్ చేసుకుంటున్నాడు. నా దగ్గరికి రండి, నేను మీ మీద కాడి విరగ్గొడతాను అని. నా దగ్గరికి వస్తే మీ మీద కాడి విరిగిపోతుంది. అది రోగం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు,
ఇంకోటి ఏదన్నా కానివ్వండి, గుర్తుపెట్టుకుందాం, మన మీద ఉన్నటువంటి అభిషేకం అది ఒక మనిషి ఇచ్చిన అభిషేకం కాదు, ఎక్కడి నుంచో వచ్చింది కాదు, కానీ అది పరిశుద్ధాత్ముని ద్వారా మనకు కలిగింది. మనమంట పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాము అని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాక్యం చెప్తుంది, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ఇంకో మాటలో చెప్పాలంటే క్రీస్తు మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ఎందుకంటే యేసయ్య అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. ఆ క్రీస్తే అభిషేకం. క్రీస్తు అనగా అభిషేకము, అభిషక్తుడు. ఆ క్రీస్తు నీలో ఉన్నాడు అంటే నీ మీద అభిషేకం ఉంది. ఆ అభిషేకం ఏం చేస్తుందంటే నిన్ను స్వతంత్రునిగా చేయును. అబ్రహాము, మోషే, ఎస్తేరు, గిదియోను, లేకపోతే దావీదు, ఏలియా, ఎలీషా, ఎవరన్నా చూడండి, నూతన నిబంధనలోకి వస్తే యేసయ్య శిష్యులు, వారు అభిషేకము పొందిన తర్వాత, అభిషేకించబడిన తర్వాత వారి జీవిత విధానము మారిపోయింది. వారు కలవర పెట్టేవారిగా తయారయ్యారు, కానీ కలవర పడేవారిగా వాళ్ళు ఉండిపోలేదు. రెండవదిగా మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. పిలువబడిన వారికి దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఈరోజు శక్తిహీనులైనటువంటి క్రైస్తవ సమాజం మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడు ఇంకొకరి మీద ఆధారపడమే. మీరు ప్రార్థన చేయండి, మీరు చెప్పండి, మీరు చేయండి, అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, వాళ్ళైతే మంచిది, వీళ్ళైతే మంచిది అంటే దాని అర్థం ఏంటంటే శక్తిహీనులైపోతున్నారు. ఈ సృష్టిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి పరాన్నజీవి, పారాజైట్స్ అంటారు. ఇవేం చేస్తుంటాయంటే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి. అంటే అవి చంపితే ఇవి తింటాయి, ఇవి చంపుకొని తినలేవు. వేరే జంతువులు చంపితే ఇవి వెళ్ళి ఆ మిగిలిన దాన్ని తిని ఇవి బ్రతుకుతూ ఉంటాయి. రెండవది మొక్కల్లో మనం చూసినప్పుడు మరి తీగ మొక్కలు అని ఉంటాయి. ఇవేం చేస్తుంటాయంటే వేరే వ్యక్తిని లేకపోతే వేరే దానిని ఆధారం చేసుకొని బ్రతుకుతుంటాయి. కొన్నేమో ఆధారంగా బ్రతుకుతుంటాయి, కొన్నేమో ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉంటాయి. ఈరోజు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, క్రీస్తు నీకు శక్తి అయి ఉన్నాడా? ప్రశ్న. క్రీస్తులో నువ్వు బలపడ్డావా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని వాక్యం చెప్తుంది. క్రీస్తు శక్తి నువ్వు కలిగి ఉన్నావా? క్రీస్తు శక్తి నువ్వు కలిగి ఉంటే నీవు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా ఉండాలి. దానియేలు గ్రంథంలో ఆ మాట మనం చూడగలుగుతున్నాం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. దేవుని కొరకు నీవు నిలబడాలి. దేవుని కొరకు నీవు గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉండాలి. మన సాక్ష్యం చూస్తే దేవుడు మాకు ఆ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడు, ఇల్లు ఇచ్చాడు, పిల్లలు చదువులు ఇచ్చాడు అని దేవుడు మనకి ఏం చేశాడో చెప్పుకొని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అబ్బా ఈయనకి దేవుడు ఇన్ని పనులు చేశాడంటే ఈయనకి ఎంత భక్తి ఉందని అలాగా మనం మనల్ని ఎక్స్పోజ్ చేసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. కాదు, వాక్యం అలా చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నప్పుడు శక్తి నొంది మనం సాక్షులుగా ఉండాలి. కలవర పడేవారిగా ఉండకూడదు, కలవర పెట్టేవారిగా ఉండాలి. చాలా విషయాలు మనం బైబిల్లో చూడొచ్చు. శక్తి గురించి అనేక రెఫరెన్సులు బైబిల్లో ఉన్నాయి. మూడవదిగా మనం చూసినప్పుడు జ్ఞానము మనకి ఉందా లేదా? చాలా ఉందండి మాకు జ్ఞానం అంటాం. అదేం జ్ఞానం? ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం. అందుకనే చాలా కార్యక్రమాలు చేసి మనల్ని మనం భక్తి పరులము అని ప్రూవ్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తూ ఉంటాం.
వాక్యం అలా చెప్పట్లేదు. వాక్యం అంటుంది, యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము. జ్ఞానము నీకు ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చిందా? క్రీస్తుని నువ్వు కలిగి ఉంటే నీకు జ్ఞానం వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది నీ జ్ఞానం? ఎలాంటి జ్ఞానం నువ్వు కలిగి ఉన్నావు అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనము, జ్ఞానము నిన్ను కాపాడును, నిన్ను రక్షించును. అదేవిధంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం మనం చూసినప్పుడు, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. నీ జ్ఞానమును బట్టి ఎవరి కొరకైతే క్రీస్తు చనిపోయాడో ఆ సహోదరుడు నశించిపోతాడంట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసయ్య పిల్లలుగా మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. మన జ్ఞానము ఇతరులను నశింపజేయకూడదు, కానీ ఇతరులను జీవింపచేసేదిగా, రక్షణకు తీసుకొచ్చేదిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మనం చూసినప్పుడు, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. క్రీస్తుని గూర్చిన జ్ఞానము మనం ఇతరులకు చెప్పాలని దేవుడంట మనల్ని విజయోత్సవముతో ఊరేగిస్తున్నాడంట. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మన కష్టార్జితం, మన భక్తి మనల్ని విజయోత్సవంలోకి తీసుకొచ్చింది అనుకుంటాం. కాదు కాదు కాదు. నిన్ను బట్టి ఆయన నామం మహిమపరచబడాలి కాబట్టి ఆయన నిన్ను విజయోత్సవముతో నిన్ను ఊరేగిస్తున్నాడు. ఎందుకంటే నీలో ఆయన క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని నింపాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 78వ వచనంలో చూస్తే, తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడువుము. ఆయన మార్గములను సిద్ధపరిచి అనేకులకు రక్షణ కలుగునట్లు నీవేం చేయాలంటే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అంటే క్రీస్తుని కలిగి ఉండాలి. క్రీస్తును కలిగిన జీవితం నీవు జీవించాలి. చాలా సందర్భాలలో మనం అనుకుంటూ ఉంటాం, నేను ఇందాక కూడా చెప్పాను, ఆర్థికంగా ఎలాగా, ఆరోగ్యంగా ఎలాగా, ఇలాంటి కలవరాలు మనలో ఉన్నాయి. బైబిల్లో నుంచి ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. సొలొమోను రాజు, దేవుడు ఆయన్ని జ్ఞానంతో నింపాడు. ఆ జ్ఞానాన్ని చూచేందుకు అప్పట్లో ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ వచ్చేవాళ్ళంట. వచ్చేటువంటి ఆ రాజులు ఈ జ్ఞానాన్ని చూచేందుకు దానికి ఒక విలువను అంటూ వాళ్ళకున్న స్తోమతను బట్టి ఆయనకు విలువైన వస్తువులు తెచ్చి ఇచ్చేవారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు జ్ఞానము, దేవుని జ్ఞానము కలిగినటువంటి సొలొమోనుకి ఆర్థిక ఇబ్బందులు లేవు. ఈరోజు మన పరిస్థితి ఉల్టా ఉంది. ఆర్థిక పరిస్థితులను అభివృద్ధి చేసుకునే దానికి అనవసరమైన జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు జ్ఞానము మనం కలిగి ఉంటే మనం ఎవరి ముందు చేయి జాపాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎవరి నుంచి ఆశించాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకొక ప్రదర్శన మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. వాక్యం చెబుతుంది, నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు. కేవలం జ్ఞానం లేకే మనలో కలవరం మొదలవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆ జ్ఞానాన్ని, దైవిక జ్ఞానాన్ని సంపాదించుకుంటావో నీలో కలవరము ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ దైవజనుడా, ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. క్రీస్తుని కలిగిన జీవితం, క్రీస్తు అనుభవం నీకుందా, నాకుందా?
ఇది మనం చూసుకోవాలి. క్రీస్తుని గూర్చినటువంటి బోధ మన సంఘాలలో వినపడాలి. వినుట వలన విశ్వాసము, ఆ విశ్వాసము ఎవరిని గూర్చి వినాలంట? క్రీస్తుని గూర్చి వినాలి. ఎప్పుడైతే క్రీస్తుని గూర్చి మనం వింటామో మనలో ఏమి కలుగుతుంది అంటే విశ్వాసం కలుగుతుంది. క్రీస్తుని తప్ప మిగిలినవన్నీ మనం బోధిస్తే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను ఈరోజు భలే ప్రసంగం చేశాను అని మనం అనుకుంటే దానివల్ల ఏ ఉపయోగము లేదు. హేరోదు కలవరపడ్డాడు, యెరూషలేము వారు కలవరపడ్డారు. నీవు క్రీస్తుని కలిగి ఉంటే నీవు కలవరపడాల్సిన పని లేదు. ఎవరైతే నిన్ను ఎదుర్కొంటారో వాళ్ళకి కలవరం కలుగుతుంది. ఇది ఎలా సాధ్యం? కేవలము పరిశుద్ధాత్మ దేవుని వలన సాధ్యం, కేవలము వాక్యము వలన సాధ్యము. అట్టి జీవితము జీవించుటకు, కలవర పెట్టే జీవితము, కాడిని విరగ్గొట్టే జీవితము, ఒక శక్తిమంతునిగా క్రీస్తు కొరకు జీవించే జీవితము, జ్ఞానము కలిగి క్రీస్తు సువాసనగా జీవించే జీవితము పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.